బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అవ్వడం. ఈ లేఖ కేవలం ఒక తండ్రికి కుమార్తె రాసినదిగా కాకుండా, పార్టీలో అంతర్గత విభేదాలను, భవిష్యత్తు రాజకీయ దిశను వెల్లడిస్తున్నందున తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం, కేసీఆర్కు కవిత రాసిన 6 పేజీల లేఖ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ లేఖలో, కవిత ఇటీవల హనుమకొండ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశంపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా కొన్ని ప్రతికూల అంశాలను స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రసంగం పంచ్ లేకుండా ఉందని, బీజేపీని తగినంతగా విమర్శించలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ బీజేపీపై కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందనే ఊహాగానాలు బయలుదేరాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను బీజేపీ వల్ల బాధపడ్డాను, కాబట్టి మీరు బీజేపీని ఇంకా ఎక్కువగా లక్ష్యంగా చేసుకోవాలని అనిపించింది అని ఆమె తన వ్యక్తిగత బాధను కూడా పరోక్షంగా వెల్లడించారు. ఈ లేఖ లీక్ అయిన తర్వాత, అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కవిత హైదరాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు దేవుడు, కాని ఆయన చుట్టూ కొంతమంది రాక్షసులు ఉన్నారు. తెలంగాణకు ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నాడు, అది కేసీఆర్. కాని ఆయన చుట్టూ రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నవారు ఉన్నారు అని ఆమె అన్నారు. ఈ లేఖలో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీలోని నాయకులు, తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అని ఆమె స్పష్టం చేశారు. ఒక అంతర్గత లేఖ ఎలా లీక్ అయిందో తనకు ఆశ్చర్యంగా ఉందని, తన లేఖే లీక్ అయితే, ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని ఆమె పరోక్షంగా పార్టీలోని లీకువీరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత తన లేఖలో కేసీఆర్ ప్రసంగానికి సంబంధించి 8 సానుకూల, 8 ప్రతికూల అంశాలను వివరించారు. ముఖ్యంగా, బీసీలకు 42% రిజర్వేషన్లు, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, వక్ఫ్ సవరణ చట్టం, తన ప్రసంగంలో ఉర్దూను విస్మరించడం వంటి కీలక అంశాలపై కేసీఆర్ మౌనం వహించారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం కూడా బీజేపీతో రాజకీయ పొత్తుకు సంకేతం పంపిందని కవిత అభిప్రాయపడ్డారు. ఈ లేఖ లీక్ అవ్వడం, కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఈ పరిణామాలపై స్పందించాయి. కాంగ్రెస్ నాయకులు ఇది కుటుంబ నాటకం అని కొట్టిపారేయగా, బీజేపీ దీనిని బీఆర్ఎస్ అంతర్గత విషయానికి అని పేర్కొంది. ఏదేమైనా, ఈ లేఖ బీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని, పార్టీ భవిష్యత్తు దిశపై అంతర్గత చర్చలను బహిర్గతం చేసింది. ఈ లేఖ కేవలం ఒక కుమార్తె తన తండ్రికి రాసినది కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో రానున్న రోజుల్లో మరిన్ని అంతర్గత విభేదాలు బయటపడతాయా, లేక పార్టీ అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.